గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో అంటే మనం వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ ఈఎఫ్ఎస్ అంటే ఏంటి, యూస్ కేసు ఏమన్నా ఈఎఫ్ఎస్ వల్ల అని డిస్కస్ చేసుకుందాం. సో ఏడబ్ల్యూఎస్ ఈఎఫ్ఎస్ అంటే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఇట్స్ స్కేలబుల్, ఫుల్ మేనేజ్డ్, క్లౌడ్ బేస్డ్ ఫైల్ స్టోరేజ్ సర్వీస్ దట్ ప్రొవైడ్స్ ద షేర్డ్ ఫైల్ స్టోరేజ్ ఫ్రమ్ యూస్ విత్ అమెజాన్ EC2 ఇన్స్టెన్స్. ఈ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే, సో మన దగ్గర సమ్ డేటా ఉంది, మల్టిపుల్ EC2 ఇన్స్టెన్స్ సర్వర్కి షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ని యూజ్ చేసుకుంటాం. It is designed to support a broad range of workloads and applications that require shared access, ఫైల్ బేస్డ్ స్టోరేజ్ ఏమైనా చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ డిజైన్ చేసుకోవడానికి ఇక్కడ ఈఎఫ్ఎస్ అనేది యూజ్ చేసుకుంటాం. సో కంటెంట్ మేనేజ్మెంట్, డేటా అనలిస్ట్ అండ్ మోర్ దెన్ మన ఈఎఫ్ఎస్ని యూజ్ చేసుకుంటాం. సో యూజ్ కేసెస్ ఏమున్నాయి ఈఎఫ్ఎస్ వల్ల, దానికోసం నేను ఏం చేస్తామంటే ఇక్కడ వెబ్ అప్లికేషన్. ఇప్పుడు వెబ్ అప్లికేషన్ అంటే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ కెన్ బి యూజ్ టు స్టోర్ అండ్ సర్వ్ స్టాటిక్ అండ్, ఇక్కడ స్టాటిక్ డేటా అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు, ఆ డైనమిక్ డేటాని మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు వెబ్ అప్లికేషన్ సంబంధించి. ఓకే, ఇట్ ఆఫర్స్ హై అవైలబిలిటీ. మళ్ళీ అలా స్టోర్ చేసుకున్నప్పుడు మనకు ఆఫర్స్ అనేది హై అవైలబిలిటీగా మనకి ఇక్కడ లోడ్ లేటెన్సీగా యాక్సెస్ మేకింగ్ దట్ అప్లికేషన్ రిక్వైర్ దట్ రెస్పాన్స్ టైమ్స్. సమ్ టైమ్స్ మనకు రెస్పాన్స్ వచ్చేస్తుంది వెబ్ అప్లికేషన్ నుంచి. ఓకే, సో నెక్స్ట్ బిగ్ డేటా అనలిటికల్స్. ఇక్కడ బిగ్ డేటా అనలిటికల్స్ ఎందుకు చేసుకుంటే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ కెన్ బి యూజ్ టు స్టోర్ అనలైజ్ లార్జ్ డేటా సెట్ ఫర్ ది బిగ్ డేటా అనలిటిక్ వర్క్లోడ్స్. బిగ్ డేటా అంటే బిగ్ డేటాను కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకున్నప్పుడు మల్టిపుల్ యూజర్కి మనం ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. ఇట్ ఆఫర్స్ హై పర్ఫార్మెన్స్. ఇక్కడ మనం స్టోర్ చేసుకున్నప్పుడు పర్ఫార్మెన్స్ అనేది హై లెవెల్ ఉంటుంది కదా. ఓకే, స్కేలబిలిటీ మేకింగ్ ఇట్ ఐడియల్ అప్లికేషన్ దట్ రిక్వైర్ ఫాస్ట్ డేటా ప్రాసెసింగ్. ఇక్కడ మనం స్టోర్ చేసుకునేది డేటా అనేది ఫాస్ట్గా మనకు ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది బిగ్ డేటా అనలిటిక్స్. సో నెక్స్ట్ ఏంటి, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈఎఫ్ఎస్ కెన్ బి యూజ్ టు స్టోర్ మేనేజ్ ఫైల్స్. ఏమైనా మేనేజ్ ఫైల్స్ ఉన్నా స్టోర్ చేసుకోవచ్చు. ఆర్ మనం సిస్టమ్స్ లైక్ వర్డ్ ప్లేస్, ట్రిపుల్ అండ్ జమ్లర్, ఇట్లా మనకు ఏదైనా సంబంధించిన వర్డ్ ప్లేస్ సంబంధించిన కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇట్ ఆఫర్స్ షేర్డ్ యాక్సెస్ టు ఫైల్స్ అలౌయింగ్ మల్టిపుల్ యూజర్ కొలాబరేట్ ఆన్ కంటెంట్. ఇక్కడ మల్టిపుల్ యూజర్స్ కొలాబరేట్ అయ్యి మనకి ఇక్కడ కంటెంట్ని స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్. ఈ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే, మీడియాకి సంబంధించిన వీడియోస్ కానీ ఫైల్స్ కానీ ఏమైనా సంబంధించిన వీడియోస్, ఆడియోస్, అదర్ మీడియా ఫైల్స్ ఏమైనా సరే మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇట్ ఆఫర్స్ హై పర్ఫార్మెన్స్, స్కేలబిలిటీ అలౌయింగ్ ద ఫాస్ట్ యాక్సెస్ టు లార్జ్ ఫైల్స్. ఇక్కడ మనం స్టోర్ చేసుకున్న హై పర్ఫార్మెన్స్ వస్తుంది, స్కేలబిలిటీ అనేది మనకి లార్జ్ ఫైల్స్ అనేది ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకుని మనం మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ని యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. ఈ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఎప్పుడు యూజ్ చేసుకుంటాం అంటే, EFS can be used to store and manage files. Enterprise application like SAP, Oracle and Microsoft Dynamics వెబ్సైట్స్ ఉంటాయి, దానికి సంబంధించిన డేటా ఉంటుంది. ఆ డేటాను స్టోర్ చేసుకోవడానికి మనం ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ని యూజ్ చేసుకుంటాం. ఇట్ ఆఫర్స్ హై అవైలబిలిటీ. ఇక్కడ ఆఫర్స్ అని మనకు అవైలబిలిటీ వస్తుంది. స్కేలబిలిటీ ఎన్సూరింగ్ దట్ క్రిటికల్ డేటా ఇన్ ఇట్స్ ఆల్వేస్ అవైలబుల్గా మనకు డేటా అనేది స్టోర్ చేసుకోవడానికి మనం ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ ఈఎఫ్ఎస్ డిస్కస్ చేసుకున్నాం, అలానే యూజ్ కేస్ ఆఫ్ ఏఎఫ్ఎస్ అనేది డిస్కస్ చేసుకున్నాం. సో ఫర్ ఎనీ క్వశ్చన్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. మీరు ఏమైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటే, డెవోప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే గంటా సాఫ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లింక్ వచ్చి మా టీమ్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.